భద్రకాళి దేవస్థానానికి నూతన బస్సు సర్వీసులు ప్రారంభం. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రకాళి దేవస్థానానికి బస్సు సౌకర్యం కల్పించాలని దృఢ సంకల్పంతో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మురళీధర్ నేడు వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ దేవస్థానానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసి జిల్లా ఆర్టీసీ డీఎం చరణ్ సింగ్, ఆలయ ఈవో రాముల సునీత ఆధ్వర్యంలో టీపీసీసీ కార్యదర్శి బత్తిని శ్రీనివాస్ చేతుల మీదుగా భద్రకాళి దేవస్థానానికి బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. హన్మకొండ, వరంగల్, కాజీపేట నుంచి దేవస్థానానికి ప్రతిరోజు 1B ద్వారా భక్తులు దేవస్థానానికి చేరుకోవచ్చు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఆలయ ప్రధాన అర్చకులు బండారి శేషయ్య, చైర్మన్ బండారి శివసుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు గాదె శ్రవణ్ రెడ్డి, మోత్కూరి మయూరి, రాము, ఓరుగంటి పూర్ణ, గాండ్ల స్రవంతి, జారతి వెంకటేశ్వర్లు, తోనుపు నూరి వీరన్న, పాలడుగుల ఆంజనేయులు, బింకి సతీష్, తొగురు క్రాంతి, అనంతుల శ్రీనివాస్, నార్ల సుగుణమ్మ, ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్ కుమార్, ఆలయ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. Gracias.